Hi guys, this is Joseph from JosephTechster YouTube channel. In this video, I would like to explain how to create a YouTube channel using desktop. సో మనకు తెలిసిందే యూట్యూబ్ ఛానల్ మనం టూ వేస్లో క్రియేట్ చేసుకోవచ్చు. మన మొబైల్లో క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే డెస్క్టాప్లో క్రియేట్ చేసుకోవచ్చు, ట్యాబ్స్ ఉన్న ట్యాబ్స్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు చెప్పబోయే వీడియోలో మీకు యూట్యూబ్ ఛానల్ 2021లో ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాని సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలి, వీడియోస్ ఎలా మన సెర్చ్లో రావాలి, సో అన్నిటికీ మనం చేయాల్సిన సెట్టింగ్స్ ఏంటని ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలి, కస్టమైజేషన్ ఎలా చేయాలి ఏంటనేది ఫర్దర్ వీడియోస్లో మనం చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. అక్కడ youtube.com అని ఓపెన్ చేయండి. youtube.com అని ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీకు రైట్ సైడ్ని సైన్ ఇన్ అని కనిపిస్తుంది కదా, సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు ఒక ఈమెయిల్ ఐడితో మీరు సైన్ ఇన్ అయితే అవ్వాలి. సో మనకి బేసిక్ థింగ్ ఏంటి అంటే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే మనకి కంపల్సరీగా ఒక ఈమెయిల్ ఐడి మాత్రం కంపల్సరీగా ఉండాలి. సో అది మీరు ముందే క్రియేట్ చేసుకొని ఉంటే ఇట్స్ ఓకే. లేదు మీరు క్రియేట్ చేసుకోవాలి, కొత్తగా ఈమెయిల్ క్రియేట్ చేసుకొని ఫ్రెష్గా నా యూట్యూబ్ ఛానల్కి సెపరేట్గా ఒక ఈమెయిల్ మెయింటైన్ చేద్దాం అనుకుంటే ఇది ఇంకా బెటర్ థింగ్. సో నా సజెషన్ ఏంటి అంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఒక స్పెసిఫిక్గా ఒక ఈమెయిల్ ఐడి ముందు ఆ ఛానల్ క్రియేట్ చేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఫర్దర్గా యాడ్సెన్స్ క్రియేట్ చేసుకోవాలన్నా, యూట్యూబ్కి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసుకుందామన్నా, లేదంటే యూట్యూబ్కి స్పెసిఫిక్గా ఒక ఈమెయిల్ ఐడి ఉంచుకుంటే క్వైట్ బెటర్. నా సజెషన్ ఏంటి అంటే సో నేను ఒక డిజిటల్ జోసెఫ్ 123@gmail.com అనే ఒక ఈమెయిల్ ఐడి నేను ముందే క్రియేట్ చేసుకొని ఉంచుకున్నాను. ఒక ఈమెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని మీకు ఒకవేళ తెలుసుకోవాలి అని ఉంటే దానికోసం స్పెసిఫిక్గా ఒక యూట్యూబ్ వీడియో అయితే చేశాను. అది మీకు లింక్స్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ చెక్ చేసుకోండి. సో వన్స్ మీరు ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నాక అట్లా ముందు ఈమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయిన వెంటనే మనకి స్క్రీన్ అయితే ఇలా కనిపిస్తుంది. సో యూట్యూబ్లోకి సైన్ ఇన్ అయితే అయిపోయారు. సైన్ ఇన్ అయిపోయిన వెంటనే ఇక్కడ రైట్ సైడ్ మీకు పింక్ కలర్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు డ్రాప్ డౌన్ అయితే మనకి ఇక్కడ డ్రాప్ డౌన్ అయితే వచ్చింది. సో అక్కడ మనకి ఇక్కడ క్రియేట్ ఏ ఛానల్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్రియేట్ ఏ ఛానల్ మీద క్లిక్ చేసిన వెంటనే యూ క్రియేటర్ జర్నీ బిగిన్స్ హియర్. సో ఇక్కడ మనకి ఇక్కడ కిందన గెట్ స్టార్టెడ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఒక పాపప్ అయితే వచ్చింది, చూస్ హౌ టు క్రియేట్ యువర్ ఛానల్. సో ఇప్పుడు మనకి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాము అనుకుంటే మనకి టూ వేస్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఐదర్ బై యూజింగ్ యువర్ ఈమెయిల్ ఐడి నేమ్, లేదు అనుకుంటే మీకు కస్టమ్గా ఏదైనా నేమ్ ఇద్దాం అనుకుంటే దాని మీద మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ ఈమెయిల్ ఐడితో మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ సెలెక్ట్ అని కనిపిస్తుంది కదా, ఆ లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. లేదు నాకు కస్టమ్ నేను ఒక యూట్యూబ్ ఛానల్కి నాకు సొంత నేమ్, కస్టమ్ నేమ్, ఈమెయిల్ ఐడితో నాకు సంబంధం లేకుండా ఈమెయిల్ ఐడి నేమ్ కాకుండా నేను ఒక న్యూ నేమ్ ఇద్దాం అనుకుంటున్నా, కొత్తగా ఒక నేమ్ ఇద్దాము అనుకుంటే ఇక్కడ రైట్ సైడ్ సెలెక్ట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను నా ఈమెయిల్ ఐడి డిజిటల్ జోసెఫ్ 123@gmail క్రియేట్ చేసుకున్నాను. అక్కడ క్రియేట్ చేస్తున్నప్పుడు డిజిటల్ జోసెఫ్ అని ఫస్ట్ నేమ్, జోసెఫ్ అనేది లాస్ట్ నేమ్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ డిజిటల్ జోసెఫ్ అనేది డిఫాల్ట్గా వస్తుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్. సో నేను డిజిటల్ జోసెఫ్తో నేను క్రియేట్ చేసుకోవాలనుకోవట్లేదు, నేను ఇంకా స్పెసిఫిక్గా నా యూట్యూబ్ ఛానల్కి ఒక నేమ్ ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ని యూజ్ ఏ కస్టమ్ నేమ్ అని ఉంది ఆప్షన్, నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ అని క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ యువర్ ఛానల్ నేమ్ అని మీకు వచ్చింది కదా, అక్కడ మీరు ఏ ఛానల్ నేమ్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, ఏ నేమ్ అయితే మీ ఛానల్కి ఇద్దాం అనుకుంటున్నారు ఆ నేమ్ అయితే ఇవ్వండి. జోసెఫ్ టెక్కీ అనే ఛానల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఛానల్ నేమ్ ఇచ్చి కిందన టిక్ మార్క్ అయితే ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చి క్రియేట్ అని కనిపిస్తుంది కదా, క్రియేట్ మీద క్లిక్ చేయండి. సో
సో వన్స్ అక్కడ మీరు క్రియేట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి studio.youtube.comకి మనకి రీడైరెక్ట్ అవుతుంది. సో అలా రీడైరెక్ట్ అయిన వెంటనే మనకి స్క్రీన్ అయితే ఇలా ఉండబోతుంది. సో చూసారు కదా, నైస్ వర్క్, యువర్ ఛానల్ జోసెఫ్ టెకీ హ్యాస్ బీన్ క్రియేటెడ్. సో మనం ఇప్పుడైతే ఛానల్ అయితే క్రియేట్ చేసాము. సో వన్స్ ఛానల్ క్రియేట్ చేసిన వెంటనే మనకి బేసిక్గా కావాల్సిన బేసిక్ థింగ్స్ ఏంటి అంటే ప్రొఫైల్ పిక్చర్ అప్లోడ్ చేసుకోవాలి. సో మనకి ఒక విషయం అయితే మీకు చెప్తున్నాను గైస్, బిఫోర్ మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయక ముందు మీరు కొంచెం హోంవర్క్ అయితే చేయాలి. హోంవర్క్ ఈజ్ నథింగ్, అంటే అంత కష్టమేమి కాదు, బేసిక్ ప్రీ రిక్విజిట్స్ అంటాం. మన ఒక యూట్యూబ్ ఛానల్ సెటప్ చేద్దాం అనుకుని క్రియేట్ చేద్దాం అనుకుంటే మనకి బేసిక్ థింగ్స్, మనకి ఫ్యూ థింగ్స్ అయితే కావాలి. అందులో ఫస్ట్ మనకు వచ్చేసి ఈమెయిల్ ఐడి కావాలి. సెకండ్ థింగ్ ఏంటి అంటే మీరు అసలు యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే ఏంటైతే చూస్ చేసుకుందాం అనుకున్నారో అలా మీరు ఫిక్స్ చేసుకొని పెట్టుకోండి మైండ్లో. ఫిక్స్ పెట్టుకున్న వెంటనే దానికి ఒక లోగో అయితే కంపల్సరీగా క్రియేట్ చేసుకోవాలి. సో లోగో ఇస్ ప్లేస్ ఎ వైటల్ రోల్. మీకు ఆ లోగో ఉంటే మనకి సబ్స్క్రైబర్స్కి కానీ కొత్తగా విజిట్ చేసే మెంబర్స్కి కానీ ఆ లోగో అనేది వాళ్ళ మైండ్లో స్టాంప్గా ఫిక్స్ అయిపోవాలి. సో అంత క్యాచీగా లోగో అయితే క్రియేట్ చేసుకోండి. మనసు లోగో క్రియేట్ చేసుకున్న వెంటనే మనకి బ్యానర్ అని ఇంకోటి ఉంటుంది. మనకి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన వెంటనే టాప్లో యూట్యూబ్ బ్యానర్ అనేది మనకు కంపల్సరీగా ఉంటుంది. ఎవ్రీ యూట్యూబ్ ఛానల్కి ఉంటుంది. సో అక్కడ యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ బ్యానర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో ఎనీ న్యూ పర్సన్, మనకి ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్ మనకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ మాత్రం క్యాచీగా ఉండాలి. సో మనకి కావాల్సిన థింగ్స్ ఏంటి అంటే ఒక ఈమెయిల్ ఐడి కంపల్సరీగా ఉండాలి, ఒక లోగో కంపల్సరీగా ఉండాలి, బ్యానర్ కంపల్సరీగా ఉండాలి. సో ఫస్ట్ మనం ఇక్కడ ఛానల్ ఏమైతే క్రియేట్ చేసామో, సో ఇక్కడ మనకి ఇక్కడ అప్లోడ్ పిక్చర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్కి మనం ఏ లోగో అయితే ముందుగా ప్రీ రిక్విజిట్ పార్ట్లో మనం అనుకున్నట్టుగా ఏ లోగో అయితే మనం ప్రిపేర్ చేసుకున్నామో ఆ లోగో ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు చేసుకోకపోయినా పర్లేదు, ఫస్ట్ మీరు ఛానల్ క్రియేట్ చేశాక ఫ్యూ మినిట్స్ ఫ్యూ అవర్స్ టైం తీసుకొని ఒక లోగో అనేది క్రియేట్ చేసుకొని తర్వాత మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అది పెద్ద ఇష్యూ అయితే కాదు. సో వన్స్ ఇక్కడ యూట్యూబ్ ఛానల్ పిక్చర్ అప్లోడ్ చేసుకున్న వెంటనే కిందకు వస్తే ఛానల్ డిస్క్రిప్షన్ అని కనిపిస్తుంది కదా, అసలు మీ ఛానల్ దేని గురించి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జోసెఫ్ టెకీ అని ఒక ఛానల్ క్రియేట్ చేశాను. అసలు ఛానల్ దేని గురించి, నా ఛానల్లో నేను ఏంటైతే చెప్దాం అనుకుంటున్నాను అనేది మీకు ఒక ఫ్యూ లైన్స్లో ఇక్కడ డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 లైన్స్ రాసి చూపిస్తాను. Hi everyone. In my channel, I would like to post videos on tech news, mobile unboxing, mobile app reviews, etc. Okay, please do subscribe my channel. ఓకే, సో అలాగే మీరు ఇవ్వండి. సో ఇంకా మీకు ఛానల్ గురించి ఏదన్నా ఫర్దర్గా ఇద్దామనుకున్న డిస్క్రిప్షన్లో మీరు మెన్షన్ చేసుకోండి. సో ఇంకా కొంచెం కిందకు వస్తే యాడ్ లింక్స్ టు యువర్ సైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్లాగ్ కానీ ఏదైనా వెబ్సైట్ కానీ ఇంకేదన్నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీకు ఏదన్నా వెబ్సైట్ కానీ ఏదైనా ఉంటే ఆ వెబ్సైట్ నేమ్ ఇక్కడ ఇచ్చి దాని యూఆర్ఎల్ తెచ్చుకోండి. సో వన్స్ అక్కడ ఇచ్చిన వెంటనే కిందన సోషల్ లింక్స్ అని మీకు కనిపిస్తున్నాయి కదా, సోషల్ లింక్స్ ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న వెంటనే దాన్ని ప్రమోట్ చేయడానికి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీరు యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్లో ఒక యూట్యూబ్ ఛానల్ నేమ్తో ఒక పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు, గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ప్రొఫైలే క్రియేట్ చేసుకోవచ్చు. సో అలాగా మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ తోటి ఏ ప్రొఫైల్ నేమ్ అయితే క్రియేట్ చేసుకున్నారో ఫేస్బుక్లో ఆ యూఆర్ఎల్ వచ్చి ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ట్విట్టర్లో ఎలాగైతే మీరు క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారో ట్విట్టర్లో కూడా మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ తోటి ఆ యూట్యూబ్ ఛానల్ నేమ్తో క్రియేట్ చేసుకున్న ట్విట్టర్ అకౌంట్ ప్రొఫైల్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వండి. సేమ్ యాజ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక ప్రొఫైల్ అయితే మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ త్వరగా సబ్స్క్రైబర్స్ రావాలి అనుకుంటే సోషల్ మీడియా ప్లేస్ ఎ వైటల్ రోల్. సోషల్ మీడియా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది.
సో అది ఎలాగా ఏంటనేది ఫర్దర్ వీడియోస్లో మనం చూద్దాము. ఇప్పుడు మీకు ఆ సోషల్ మీడియా లింక్స్ అయితే మీరు ప్రజెంట్ క్రియేట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే మీరు స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి మీరు తర్వాత సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటే ఈ లింక్స్ అనేది మీరు ఇవ్వకుండా సెటప్ లేటర్ అని ఉంది కదా, సెటప్ లేటర్ మీద క్లిక్ చేసి మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. లేదు మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకొని ఉంటే ఆ లింక్స్ ఇక్కడ మీరు ఇచ్చి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో నేను ఇక్కడ సెటప్ లేటర్ అని క్లిక్ చేసి ఫర్దర్గా వెళ్దాం అనుకుంటున్నాను. సో సెటప్ లేటర్ అంటే మీరు పైన డిస్క్రిప్షన్ ఇచ్చారు కదా, అది కూడా మీకు పోతుంది. సో నేను ఇక్కడ సెటప్ లేటర్ కాకుండా సేవ్ అండ్ కంటిన్యూ ఇస్తాను. ఎందుకంటే ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్ ఫ్యూ లైన్స్ ఇచ్చాను కాబట్టి అది సేవ్ అవ్వాలి కాబట్టి సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేస్తాను. వన్స్ అలా చేసిన వెంటనే మనకి ఇలాగైతే ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. జోసెఫ్ టెక్కి నో సబ్స్క్రైబర్స్. ఇక్కడ మన ఛానల్ లోగో అయితే నేను ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఏమీ లేదు. కస్టమైజ్ ఛానల్, మేనేజ్ వీడియోస్, సో అప్లోడ్ ఏ వీడియో. సో ఇది గైస్ మన యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటని ఇప్పుడు మీకు చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మన ఛానల్ ఎలా కస్టమైజ్ చేసుకోవాలి, ఇక్కడ మనకు బేసిక్ సెట్టింగ్స్ ఎలా ఇవ్వాలి అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఫర్దర్ వీడియోస్లో మీకు